తీరని కడుపు నొప్పికి మందు మృష్టాన్న భోజనమా, అసాధ్యులను సుసాధ్యం చేసే శ్రీ గురుచరిత్రలోని 13వ అధ్యాయంలో ఈ అద్భుత లీలను తెలుసుకుందాం. శ్రీ గురుని కథలను వింటున్న నామధారకుడు పరవశించిపోయాడు. స్వామి, ఆకలితో ఉన్న ఆవు పచ్చగడ్డిని చూసి ఎంత తన్మయత్వం చెందుతుందో మీ బోధ వింటుంటే నాకు అలానే ఉంది. అజ్ఞానంలో ఉన్న నాకు మీరు జ్ఞానజ్యోతిని చూపారు అని సిద్ధముని ప్రార్థించాడు. సిద్ధముని సంతోషించి శ్రీ గురుని దివ్య యాత్ర విశేషాలు ఇలా కొనసాగించాడు. శ్రీ గురుడు తన శిష్యులతో కలిసి తన జన్మస్థలమైన కారంజా నగరానికి చేరుకున్నారు. అక్కడ ఒకే సమయంలో అనేక రూపాలు ధరించి భక్తులందరి ఇళ్లల్లో భిక్ష స్వీకరించి తన సర్వవ్యాపకత్వాన్ని చాటారు. తన తల్లిదండ్రులకు పూర్వజన్మ స్థుతిని కలిగించి వారి వంశంలోని 42 తరాల వారికి ముక్తి ప్రసాదించారు. తన సోదరి రత్నకు ఆమె పూర్వజన్మ పాపాలను గుర్తు చేసి భవిష్యత్తులో రాబోయే కృషి రోగానికి పాప వినాశ తీర్థంలో పరిష్కారం లభిస్తుందని ధైర్యం చెప్పారు. అక్కడ నుండి స్వామి నాసిక చేరుకున్నారు. గౌతమ మహర్షి తన తపశ్శక్తితో శివుని అనుగ్రహంతో గంగని భూమికి తెచ్చిన వైనాన్ని శిష్యులకు వివరించారు. గోదావరి తీరంలో మాధవ వరణ్య స్వామికి తన నృసింహ స్వరూపం దర్శనాన్ని అనుగ్రహించి అతనికి బ్రహ్మపదాన్ని ప్రసాదించారు. యాత్రలో భాగంగా స్వామి వాసర బ్రహ్మేశ్వర క్షేత్రానికి చేరుకున్నారు. అక్కడ ఒక బ్రాహ్మణుడు భయంకరమైన కడుపు నొప్పితో బాధపడుతూ అన్నం తింటే వచ్చే నొప్పిని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నదిలోకి దూకబోయాడు. అది గమనించిన శ్రీ గురుడు అతనిని ఆపి, నీ వ్యాధికి మృష్టాన్న భోజనమే మందు అని చెప్పారు. అక్కడే ఉన్న పరమ భక్తుడు సాయిందేవుడు శ్రీ గురుని వేడుకోగా స్వామి అతని ఇంటికి భిక్షకు వెళ్ళారు. స్వామి ఆజ్ఞ మేరకు చావడానికి సిద్ధమైన ఆ రోగికి సాయిందేవుడు గారెలు పరమాన్నంతో కూడిన భోజనం పెట్టాడు. ఆశ్చర్యకరంగా శ్రీ గురుని కృప కటాక్షంతో ఆ భోజనం అతనికి అమృతంలా పనిచేసి దీర్ఘకాలిక కడుపు నొప్పి క్షణంలో మాయమైపోయింది. సాయిందేవుని భక్తిని మెచ్చిన స్వామి అతని వంశాన్ని ఆశీర్వదించారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః.